నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్ సభలో ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆయన అమాయక పౌరులపై దాడులు చేస్తే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని ఆయన సూచించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనేందుకే ఆధారాలున్నాయా అని చిదంబరం ప్రశ్నించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. పాకిస్తాన్ కు బాధ్యతగా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని హితవు పలికారు. ముష్కరులు పాక్ నుంచి వచ్చారనేందుకే తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. పాకిస్తాన్ లో తయారైన దువ్వపత్రాలు చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వివరించారు. ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, CRPF और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए और माननीय अध्यक्ष जी, ये जो सुलेमान है ए श्रेणी का लश्कर तोयबा का कमांडर था। अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था। ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए। NIA ने पहले से ही इनको, जिन्होंने आसरा लिया था, वो लोगों को गिरफ्तार कर रखा था। उनको खाना पहुंचाने वाले लोगों को अपने कब्जे में रखा था। तो जब आतंकवादियों के शव श्रीनगर आए, इनसे पहचान कराई गई। 4 लोगों ने पहचान लिया, यही 3 लोग थे जिन्होंने पहलगांव में आतंकी घटना को। मगर हमने जो आतंकी घटना स्थान से कारतूस मिले थे, वो कारतूस का FSL रिपोर्ट पहले से करा कर रखा था और चंडीगढ़ सेंट्रल FSL के अंदर बैलिस्टिक रिपोर्ट के आधार पर उनका रिपोर्ट तैयार था। जब ये कल आतंकवादी मारे गए, इनकी 3 राइफलें पकड़ी गई। ये राइफलों को एक विशिष्ट विमान के द्वारा कल रात को 12 बजे चंडीगढ़ पहुंचा गया और पूरी रात फायरिंग कर इसके भी खाली खोखे जनरेट किए गए। 2 खोखों का मिलान किया गया, राइफल की नाली और निकले हुए खोखों का भी मिलान हो गया। तब ये तय हो गया कि इन्हीं 3 राइफलों से हमारे సీఎం చంద్రబాబుతో భేటీపై సింగపూర్ వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టాన్ సీ లెంగ్ వెల్లడించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు తెలిపారు. 2014-19లో అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామన్న లెంగ్ 2019లో ప్రభుత్వం మారాక సహకారం ఆగిపోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. గత అనుభవాల కారణంగా సింగపూర్ కన్సార్టియం పనులు ఆపినా తాము ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు. ఏపీ సుస్థిర అభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండటానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్ మంత్రి లెంగ్ ప్రకటనకు ఏపీ ప్రజల తరపున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వివిధ రంగాల్లో ఏపీ, సింగపూర్ కలిసి పనిచేయడానికి టాన్ సీ లెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయన్నారు. అగ్రి ఫుడ్ ఉత్పాదక రంగం, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టులు, డిజిటల్ ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయన్నారు. 90వ దశకం నుంచి సింగపూర్ కు ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైనదన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో ఆధునిక మౌలిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం అభిలాషిస్తున్నామన్నారు. గవర్నర్ ను జగన్ ఎందుకు కలిశారో చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ ను కలిసిన తర్వాత మాట్లాడిన విషయాలను బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండటంలో ఆంతర్యం ఏమిటని ఆక్షేపించారు. జగన్ హయాంలో సరఫరా చేసిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్టు SGS ల్యాబ్ నిర్ధారించిందని నిజం కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో సరఫరా చేసిన మద్యం తాగి 90,385 మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారని వర్ల రామయ్య వెల్లడించారు. జేబ్రాండ్ల మధ్యంలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని చెన్నైలోని SGS ల్యాబ్ నిర్ధారించింది. నిజమా కాదా?
spurious liquor has been served, has been sold during your regime. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ చావులకి మీరు కారణం కాదా? మీ వాళ్ళ దొడ్డిదారి సంపాదన కారణం కాదా? ఇంతమంది నరాల బలహీనతకు గురైతే, ఇంతమంది కిడ్నీలు పోతే, ఇంతమంది లివర్ పోతే, వేలాది మంది చనిపోతే చీమచెత్తు లేకుండా మా వాళ్ళు శుద్ధపూసలని చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటం న్యాయమా? తెలిసి కూడా వాళ్ళ చావుకు కారణమయ్యారు కనుక డీజీపీ గారు గెట్ ఏ సపరేట్ కేసు బి రిజిస్టర్డ్. విషపూరిత మద్యాన్ని ప్రజలకు సరఫరా చేశారో వాళ్ళందరి మీద సపరేట్ కేసు రిజిస్టర్ చేయండి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పీల్ వే ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,29,743 క్యూసెక్లు చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో 2,48,900 క్యూసెక్లుగా ఉంది. 6 స్పీల్ వే గేట్ల ద్వారా 1,62,942 క్యూసెక్లు విడుదల చేస్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమకట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుంటలా మారింది. దీంతో ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద రైతులకు డబ్బులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఫసల్ బీమా యోజన అమలుపై రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాలా లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చౌహాన్ సమాధానమిచ్చారు. కొన్నిసార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదని, మరికొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వాటా ప్రకారం రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. జగన్ సర్కారు 3 ఏళ్ల పాటు రైతులకు ఫసల్ బీమా యోజన డబ్బులు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసిందన్నారు. రాష్ట్రాలు సకాలంలో వారి వాటా ఇవ్వకపోతే 12% వడ్డీ కలిపి రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. अगर बीमा कंपनी किसान का जो क्लेम बनता है 21 दिन के अंदर अगर उन्होंने भुगतान नहीं किया तो 12% ब्याज बीमा कंपनी पर लगाया जाएगा जो किसान के खाते में डाला जाएगा. कई बार राज्य सरकार के शेयर आने में देर होती है. जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया था. अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर दे न दे, केंद्र सरकार अपना शेयर डाल देगी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा. ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है. हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते हैं कि हम देंगे किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा. कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने 3 साल दिया ही नहीं, किसान फंस गया. लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा तभी बीमा. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అప్పటి విధ్వంసం నుంచి ఏపీని బయటకు తెచ్చి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఢిల్లీలో సహచర ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి కలిశెట్టి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ఏడాదిగా జగన్ అండుకో దుష్ప్రచారాలు చేస్తున్నారని కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాజకీయాలను ఆయన విరమించుకోవాలని హితవు పలికారు. పారిశ్రామికవేత్తలను భయం భ్రాంతులకు గురి చేస్తూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఆయనకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వరన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు, ఆయన విజన్ కు అన్ని చోట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. బైరెడ్డి శబరి మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఉన్న పరిశ్రమలను కూడా తరిమేశారని విమర్శించారు. జగన్ పాలనలో రైతులకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు.
వెల్లడించారు. రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ కు 100% సబ్సిడీ ఇస్తున్నామన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉండగా రైతుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించారని, మద్యం కుంభకోణం కంటే ఇది భారీ స్కామ్ అని అన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు జార్ఖండ్ ఎంపీ ఒక ప్రశ్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి అడిగితే ఉదాహరణగా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారు. ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే క్రాప్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 2500 కోట్లు దాదాపు పెండింగ్ పెట్టారు. అలాంటి గవర్నమెంట్స్ ఉన్నంత కాలము మేము వ్యవస్థనే మార్చుకోవాల్సి వస్తుంది అని మాట అన్నారు. అది ఎంత పెద్ద మాట అండి. ఈనాడు మన జగన్ గారు 5 సంవత్సరాలు రైతులు గుర్తుకు రాలేదు, కానీ మరి మీరు నిజంగానే రైతులకు మంచి చేసుంటే మరి ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీ పార్టీ నుండి ఉన్న ఎంపీలు ఎందుకని ఏమీ మాట్లాడలేకపోయారు? ఎందుకని ఆయనను ప్రశ్నించలేకపోయారు? ముఖ్యమంత్రి గారు సాక్షాత్ వారే ఫైల్ పట్టుకొని కేంద్ర మంత్రుల్ని, డిపార్ట్మెంట్ అధికారులని, ఉన్నతాధికారులు కలిసినప్పుడు వారు అదే చెప్తున్నారు. 1924 మధ్యలో గత ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల మేము కొన్ని క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు సాక్షాత్తు మరొకసారి మనం చూసాం. వైకాపా నాయకులకి ఒకటే చెప్తున్నాం, శవయాత్రలు చేసి ఈరోజు ఎక్కడ శవం దొరుకుతుందో ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని ఆలోచన నుంచి విరమించుకోవాలని అవసరం ఉంది. కడపలోని జిల్లా కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ వద్ద సెల్ ఫోన్ లభ్యం కావడంపై విచారణకు ఆదేశించామని, వారం రోజుల పాటు డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టినట్లు జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ తెలిపారు. 7 జైలు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇటీవల పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి నుంచి 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరాలను డీజీ వెల్లడించారు. మంగళవారం మరోసారి జైలు అధికారులను స్వయంగా ఆరా తీసి మున్ముందు జైలు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని జైలు అధికారులు ప్రమాణం చేశారు. జైలు సిబ్బందిపై నాకు నమ్మకం ఉంది. కడప మహిళా కారాగారంలో వృత్తి నైపుణ్య కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మదనపల్లి సత్సంగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జైళ్లలో యోగా కోర్సులు నిర్వహిస్తాం. రానున్న 6 నెలల్లో ప్రతి జైలు నుంచి 15 నుంచి 20 మంది ఖైదీలను యోగా శిక్షకులుగా తయారు చేస్తాం. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీ అంజనీ కుమార్ వెల్లడించారు. సత్సంగ్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక ట్రైనింగ్ ఆఫ్ ట్రైన్ ద ట్రైనర్స్ కోర్స్, టీఓటీ కోర్స్ ప్రతి సెంట్రల్ ప్రిజన్లో కడప, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్లో ముందు, తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ జైల్లో కూడా ఒక ట్రైన్ ద ట్రైనర్స్ కోర్ ఫర్ యోగా సర్టిఫికేషన్ ఇది ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. పర్పస్ అంటే జైలు శిక్ష తర్వాత ఒక కన్విక్టెడ్ ప్రిజనర్స్కి సొసైటీలో ఒక రెస్పెక్టబిలిటీ ఉండాలి, లైవ్లీహుడ్ ప్లస్ రెస్పెక్టబిలిటీ. సో ఈ సర్టిఫికేషన్కి ఆల్ ఇండియా వ్యాలిడిటీ ఉంది. మన టార్గెట్ అంటే నెక్స్ట్ 6 monthsలో ఈ ప్రతి సెంట్రల్ ప్రిజన్లో మినిమం 10 to 15 సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్కి తయారు చేయాలి ఇది. అండ్ మన ప్రిజనర్స్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 90-95%కి వచ్చింది. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఈ 3-4 విషయం మన టాప్ ప్రయారిటీ. థ్యాంక్ యూ. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. సమాజంలో సంపన్న వర్గానికి చెందిన వారు నిరుపేదలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేసేలా మేధావులతో మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. మంగళవారం గుంటూరు శ్రీనివాసరావు తోటలోని ICA భవన్లో చార్టెడ్ అకౌంట్స్ సభ్యులతో P4 కార్యక్రమంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ చార్టెడ్ అకౌంట్స్ ప్రతి ఒక్కరూ 4-5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మార్గదర్శకులాగా బంగారు కుటుంబాలను పైకి తెచ్చే విధంగా ఉపాధి, వ్యాపార నైపుణ్యం తదితర అంశాలపై చైతన్యపరచాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. నమస్కారం. ICA గుంటూరు బ్రాంచ్ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 మోడల్ ఏదైతే తీసుకొని పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు P4 మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి 20% మంది
పేదరికంలో ఉన్నటువంటి 80% మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా వ్యాపారస్తుల్ని, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, అలాగే సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి ఆలోచన కాకుండా ఈరోజు డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం నైపుణ్యత లేకపోవడం, ఆ వ్యాపారం గురించి పూర్తి ఆలోచన లేకపోవడంతో కొంతమంది యువకులు ఈరోజు డబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇనిషియేట్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టించేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్గా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరి చేత వ్యాపారవేత్తలుగా వాళ్ళు మార్చేటువంటి ఒక వాళ్ళని అలవాటు పరచడం అనేది ఒక స్కిల్గా తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు రావడం. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో దాదాపు 300 మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు P4 మోడల్లో మార్గదర్శులుగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 4 నుంచి 5 కుటుంబాల వరకు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ, అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ గురించి కానీ, అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, అనేక రకాలుగా ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పూర్తిగా 2029కి ఏదైతే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జీరో పావర్టీ, పూర్తిగా పేదరిక నిర్మూలన అయినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు మేము మా గుంటూరు బ్రాంచ్ ICI బ్రాంచ్లో 1 డే GST సెమినార్ చేస్తున్నాము. దీనికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మొహమ్మద్ నజీర్ గారు చాలా ధన్యవాదాలండి. సార్ గారు మంచిగా P4 కాన్సెప్ట్ అసలు ఏంటి, జనాల్లో ఒక అపోహ ఉంది, P4 అంటే డబ్బులు పెట్టాలి అని ఒక అపోహ ఉందని. అట్లా కాదండి, డబ్బులే కాదు, మీ యొక్క స్కిల్స్, చాలామందికి స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే జనాలకి సేవింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు, ఫినాన్షియల్ లిటరసీ, డబ్బుని సంపాదిస్తున్నారు కానీ సేవ్ చేసుకోవడమే చేసుకోలేకపోతున్నారు. దీనిని ఏమన్నా చేసుకుంటే కనుక వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుందండి, అండ్ నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయొచ్చు అని చాలా మంచిగా చెప్పారండి. సో దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని మా CI సభ్యులందరూ కూడా మా వీలైనంత చేతలైనంత సహాయం మాకు తెలిసిన వాళ్ళలో కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ దత్తత తీసుకొని చక్కగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కానీ, ప్లానింగ్ కానీ, ఎవరైనా చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకి ఏమన్నా లోన్లు కావాలన్నా ఎట్లా లోన్ తీసుకోవాలి, ఏ లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది, బయట వడ్డీలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయి మనం చూస్తూనే ఉన్నాం, కుటుంబాలు అల్లాడిపోతున్నారు. అలా కాకుండా బ్యాంక్ ద్వారా గుంటూరు బ్రాంచ్ ఆఫ్ SAS ఆఫ్ ICIలో GST మీద ఒక సదస్సు జరుగుతోంది. దానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు విచ్చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమం గురించి ఆయన మా మెంబర్స్ అందరికీ తెలియజేశారు. గుంటూరులో ఉన్న చార్టర్డ్ అకౌంట్స్ అందరం కూడా ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకొని మేమందరం కూడా మార్గదర్శులుగా మారి ఎన్నో బంగారు కుటుంబాలని మేము దత్తత తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తామని. పొన్నూరు బియ్యం వ్యాపారి బార్నాబాసు హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కిలారి రోషయ్య స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విషయంలో తనకు CID అధికారులు నోటీసులు ఇచ్చినట్లు కొన్ని ఎలక్ట్రానిక్స్ మీడియా ఛానల్స్ లో స్క్రోలింగ్ రావడంపై మండిపడ్డారు. ఈ ఛానల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. రాజకీయంగా బురద జల్లేందుకు ఓ ప్రజాప్రతినిధి ఆడిస్తున్న డ్రామాగా మండిపడ్డారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తిరిగి పొన్నూరులో అడుగు పెడతానన్న భయంతో ఆ నాయకుడు తనపై అక్రమ కేసులు పెట్టించడంతో పాటు అసత్య కథనాలు కొన్ని పత్రికలో రాయిస్తున్నారని ఆరోపించారు. అయినా తనకు దమ్ము ధైర్యం టన్నుల కొద్ది ఉందని చెప్పారు. జనసేన పార్టీ కార్యకర్తలను అనగదొక్కే ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. పొన్నూరులో జరిగిన బర్నబాస్ అనే ఒక హత్య కేసులో నాకు CID వారు నోటీసులు ఇచ్చారు, హాజరు కమ్మని రమ్మన్నారని చెప్పారని ట్రోల్స్ వచ్చినాయి. ఇది పూర్తిగా అబద్ధం. నాకు ఎటువంటి నోటీసులు రాలేదు, నన్ను ఎవరూ పిలవలేదు. ఇవాళ ఇది ఒకసారి కాదు,
గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు. ఏదైతే గతంలో బర్నబాస్ అనేవారు హత్యకు కాబట్టారో ఆ హత్య చేసిన వాళ్ళందరిని కూడా పోలీసులు పట్టుకోవటం, వాళ్ళు విచారణలో కూడా ఉన్నారు, కేసు కూడా జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా నా ప్రమేయం లేదని ఆ రోజు చెప్పాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాను, ఈరోజు చెప్తా ఉన్నాను, మధ్యలో కూడా చెప్పాను. కానీ రాజకీయంగా ఓరవలేక ఊరిని బురద వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పా, పోయిన ప్రెస్ మీట్లో ఒక వెధవలని, మళ్ళీ చెప్తా ఉన్నా, అదే వెధవకి నీకు చేత అయితే, నీకు దమ్ముంటే నిరూపణ చెయ్యి. ఎక్కడా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ప్రమేయం అనేది లేదు. ఇది పొన్నూరు పట్టణ ప్రజలకి, పొన్నూరు కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా తెలుసు దీనిలో ఎవరు చేశారు. పొన్నూరు రేషన్ డీలర్ అయినటువంటి బర్నబాస్ని హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మనుషులు ఎవరు, వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది. అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద. అంతేగాని ఇవాళ రాజకీయంగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా. మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్యా రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు. కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జి మీద కానీ, ముల్కుదురి సొసైటీ వ్యక్తిని కానీ, లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన హత్య విషయాల్లో, దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి, పొన్నూరు నియోజక ప్రజలందరూ కూడా బాగా తెలుసు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్న చొరవకు అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపించారు. వివరంలోకి వెళ్తే నర్సీపట్నంలో ఓవర్లోడ్తో వెళ్తున్న కొన్ని వాహనాలను గమనించిన స్పీకర్ వాటిని ఆపి బిల్లుల్ని పరిశీలించారు. పరిమితికి మించి లోడు ఉండటంతో ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను స్పీకర్ ఆదేశించారు. అనంతరం మీడియాతో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిల వ్యవస్థకు చేరిందని, దానిపై నుంచి ఓవర్లోడ్తో లారీలు వెళ్తే కూలిపోయే అవకాశం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు సీనియర్ నేతలపై వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వేధిస్తే కార్యకర్తలు ఈ యాప్ లో ఆ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హింట్ పెంచుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారనేదే వైసీపీ వాదన. తాము అధికారంలో వచ్చాక అసలుకు వడ్డీ కలిపి తీర్చుకుంటామంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలపై ప్రభుత్వ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకున్నట్లు తెలిపారు. కార్యకర్తలను ఎవరైనా వేధిస్తే ఆ వివరాలను యాప్ లో నమోదు చేయాలని సూచించారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్ని సేవ్ చేసి అధికారంలోకి రాగానే వేధించిన వాళ్ళందరికీ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. వైసీపీ పీఏసీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం.
సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకారంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి జన్మదిన వారోత్సవాల పోస్టర్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బోరబోయిన శ్రీనివాస్, గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అంటేనే సేవా కార్యక్రమాలు గుర్తుకొస్తాయన్నారు. మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణికలరావు, షీకా బాలు, కాటూరి శ్రీను, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మేకల రవీంద్రబాబు గారు ఒక 8 రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేయడానికి సంకల్పించారు. వారికి జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జనసేన పార్టీ కానీ మెగాస్టార్ అభిమానులు కానీ ముందుంటారని చెప్పి తెలియపరచడానికి ఇది ఒక నిదర్శనం. సుమారుగా 8 రోజుల పాటు కార్యక్రమాలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఓర్పుతో కూడుకున్న పని, చాలా విలువైన సమయాన్ని ఇచ్చించేటువంటి పని అనమాట. అటువంటి కార్యక్రమాలను కూడా సొంతగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, వారికి జనసేన పార్టీ తరఫున అన్ని రకాల అండదండలు అందించడం, ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అయ్యే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు అఖిల భారత చిరంజీవి యువత గుంటూరు వారి ఆధ్వర్యంలో, దానికి నాకు తెలిసి లైఫ్ టైం ప్రెసిడెంట్ మీరే ఇంకా అధ్యక్షుడైనటువంటి మేకల రవీంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఆయనతో పాటు అభిమానుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు వారోత్సవాలు గుంటూరు పేరుతో ఇవాళ పోస్టర్ని రిలీజ్ చేయించడం, దాంట్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లనే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో పోస్టర్ని రిలీజ్ చేశాం. మొదటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఎప్పుడూ కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏదో ఒక సేవాభావంతో ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ సమాజం పట్ల వాళ్ళకున్నటువంటి మక్కువ కానీ అర్థమవుతుంది.
జనరల్గా ఏంటంటే సినిమా అంటే సినిమా వస్తుంది చూస్తారు వెళ్ళిపోతారు టప్పట్లు కొడతారు. కానీ అట్లా కాదు. చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఏదో ఒకటి చేయాలి మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ చిరంజీవి అనే ఆలోచనతోనే అప్పటి నుంచి కూడా గతం నుంచి చేస్తానన్నారు. ఇప్పుడు ఇవాళ ఈ జరగబోయేటటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటే మనం అన్నీ సమాజానికి పనికొచ్చేవి, ఎక్కడా కూడా వ్యక్తిగతం లేవు. దీంట్లో మొక్కలు నాటే కార్యక్రమం కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేయటం కానీ, అట్లాగే పేద ప్రజలకు వైద్య శిబిరం పెట్టడం కానీ, అట్లా బ్లైండ్ పీపుల్కి పౌష్టికారం ఇచ్చిన దగ్గర నుంచి కానీ, పేద విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, అట్లాగే సినిమా అంటే ఇష్టపడి పడేటటువంటి సింగర్స్ కానీ అన్నీ కూడా ప్రజల కోసము చేయటం తప్పితే నెక్స్ట్ లాస్ట్లో రక్తదాన శిబిరం అది ఎప్పుడు గత కొన్ని డికేడ్స్ నుంచి జరుగుతూనే ఉంది. ఒక్కటే పాపం ఆయన కూడా చల్లగా ఉండాలని చెప్పి చిరంజీవి గారి కోసం లాస్ట్ రోజున ఏదో గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం తప్పితే ఎవ్రీథింగ్ దాంట్లో వారం రోజులు కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలు ప్రజల కోసమే ఒక రూట్ మ్యాప్ని ఏర్పాటు చేసినందుకు రవీంద్రబాబు గారిని, అలానే ఆయనకి సహకారం అందిస్తున్నటువంటి ఆయన మిత్ర బృందాన్ని, చిరంజీవి గారి అభిమానులందరినీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు శుభాకాంక్షలు. ఈరోజు మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరులో ఒక ఈవెంట్ 1 వీక్ పాటు ఈవెంట్స్ ఉన్నటువంటి కార్యక్రమాన్ని క్యాలెండర్ని తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ శ్రీ భవనమోహిని శ్రీనివాస్ యాదవ్ గారు, గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వర గారు, బాలు గారు, ఇతర సీనియర్ ఫ్యాన్స్ అంతా ఇక్కడ విజయటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేదంటే ఒకసారి వివరణని వెంకటేశ్వర గారు చెప్పారు. వాస్తవంగా గత 30 ఏళ్ళుగా చిరంజీవి గారి పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమం చేయటం అనేది పరిపాటి అభివృద్ధి. అయితే 1 వీక్ పాటు చేయటం అనేది చాలా కొద్దిమంది మాత్రమే చేయగలని అనుకుంటాను నేను. అట్లాగే 1 వీక్ కాదు, 1 మంత్ అయినా చేయొచ్చు చిరంజీవి గారి పేరుతో. ఎందుకంటే ఆయన చేస్తున్న సామాజిక సేవల ముందు మేము చేసేవి చాలా తక్కువైనప్పటికీ కూడాను ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలబడ్డారు. ఈ రోజున భారతదేశంలో ఒకే ఒక నటుడు కోవిడ్ టైంలో కానీ ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు, రక్తదాన నేత్రదాన కార్యక్రమాలు కానీ ఏది తీసుకున్నా కూడా చిరంజీవి గారు స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ సర్వీస్ యాక్టివిటీస్. అట్లాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి జన్మదిన వేడుకలు కూడా మేము ఘనంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సెప్టెంబర్ 2న భారీగా చేయాలని జనసేన పార్టీ తరఫున మన నాయకుల మధ్య నేను అనౌన్స్ చేస్తున్నాను. అట్లాగే చిరంజీవి గారి ఒక స్ఫూర్తితో చేసే కార్యక్రమాలకి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని అన్నీ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఇవన్నీ కూడాను చిరంజీవి గారి పేరుతో చేయడంలో ఒకే ఒక ఉద్దేశం, బికాజ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హ్యుమానిటీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కైండ్నెస్. కాబట్టి చిరంజీవి గారికి ఉన్నటువంటి మానవత్వం, ఆయనకున్న మానవతావాది, ఇవన్నీ కూడా మేమందరం ఉనికిపించుకొని చేస్తున్న కార్యక్రమాలకి ఆదరిస్తున్న జనసేన నాయకులకు, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతిక్షణం కృషి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అన్నారు. అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే నజీర్ ను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే నజీర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని ముస్లిం నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మొదటి నుంచి మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే నజీర్ కు అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ పదవి రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ పదవికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ 100% తగిన న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికి, ఆర్థిక ప్రగతికి తన వంతు ప్రయత్నిస్తానని, అసెంబ్లీ వేదికగా పాటుపడతానని తెలిపారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మద్దతుగా నిలిచిందని, సీఎం చంద్రబాబు నాయుడు మైనార్టీల పక్షపాతి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇమాములు, మౌజాన్లకు గౌరవ వేతనం అందించామని తెలిపారు. మైనార్టీ రుణాల ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని అన్నారు. తనకు ముస్లిం అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీ చైర్మన్ గా నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, దేశంలోనే మైనారిటీలు గిరిజనుల కన్నా హీనమైనటువంటి
జీవితం గడుపుతూ ఉన్నారని సచార్ కమిషన్ రిపోర్టు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు ఒక బాధ్యతగా కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పినటువంటి విధంగా మైనారిటీల కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాటని ఎక్కడ కూడా తక్కువ కాకుండా మైనారిటీల సంక్షేమానికి వారికి రావాల్సినటువంటి నిధులు కానీ వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తప్పకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడికి అందించేటువంటి క్రమంలో శాసనసభలో మైనారిటీల సమస్యల మీద మైనారిటీలకు సంబంధించినటువంటి అంశాల మీదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా నా శక్తి సామర్థ్యాలను తప్పకుండా ఉపయోగిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేదరిక నిర్మూలన ఏదైతే కలలు గంట ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆశని పూర్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కూటమి నాయకులందరికీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఎదుగుదల ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక నిదర్శనం మా నసీర్ అన్న అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. ఒక శాసనసభ్యుడిగా అలాగే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా రాష్ట్ర స్థాయిలో హజ్ కమిటీ డైరెక్టర్గా ఈరోజు అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్గా ఆయనకి ఆ పదవి రావడం మా టీడీపీ నాయకులకే కాదు మన గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీ నాయకులు ఉలమాలు ఎంతో హర్షదగ్గంగా చేసుకుంటా ఈరోజు వచ్చి మా నసీర్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ దువా ఇవ్వడం మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. రానున్న రోజుల్లో మా నసీర్ అన్న ఎమ్మెల్యే గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పండగ వాతావరణం. మా మొహమ్మద్ నసీర్ అన్న ఎమ్మెల్యే గారికి చైర్మన్ పదవి బాబు గారు చాలా చక్కగా కరెక్ట్ అయిన మనిషికి ఇచ్చాడని అందరూ ఆనందపడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయటం, బాధల్లో ఉన్నోళ్ళకి ఆదుకోవటం ఆయన మనస్తత్వం. అలాంటి వ్యక్తికి చైర్మన్ పదవి రావటం మా కార్యకర్తలు కానివ్వండి, మైనార్టీల్లో కానివ్వండి, పేదవారిలో కానివ్వండి అందరికీ ఆనందంగా ఉందని చెప్పేసి నేను తెలుపుతున్నాను. ఇంతేకాక నసీర్ గారు ఇంకో చాలా ఉన్నత పదవులు శిరోగించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.